క్యాబేజీ క్యాబేజీ పప్పు, క్యాబేజ్ దాల్ ఫ్రై. ఈ వీడియోలో మీకు క్యాబేజ్ దాల్ ఫ్రై, క్యాబేజ్ పప్పు ఎలా చేయాలో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్‌లో రెసిపీ నంబర్ 17. సో, ఈ పప్పుకి కావాల్సినవి ఏంటి అంటే, క్యాబేజీ పప్పుకి కావాల్సిందేంటి? క్యాబేజే. క్యాబేజ్‌ని ఇలా కట్ చేసుకోండి. మరీ చిన్నదిగా కాకుండా, మరీ పెద్దవిగా కాకుండా ఇలా కట్ చేసుకోండి. అండ్ పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కందిపప్పు కాదు, నేనిక్కడ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను తెలియని వాళ్ళ కోసం. ఇది పెసరపప్పు. ఇది నేను ఒక 3/4 గ్లాస్ తీసుకున్నాను మీడియం గ్లాస్‌కి. ఏ పప్పైనా నానబెట్టుకోండి. ఏదైనా కెమికల్స్, దుమ్ము లేకపోతే పురుగులు ఉంటే పోతాయన్నమాట. ఆ వాటర్‌ని పడేసి పప్పుని మాత్రం వాడుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటో, 3 గార్లిక్ క్లోవ్స్, వెల్లుల్లిపాయ అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం సబ్బక్కి. దీనిని మేము కర్ణాటకలో సబ్బక్కి సప్పు అంటాము. సబ్బక్కి సప్పు అంటే ఆకుకూర. మీకు దొరికితే తీసుకోండి, లేకపోతే అది ఆప్షనల్ అనమాట. వేసినా వేయకపోయినా, వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి, హైలో పెట్టుకోండి. తేమ లేదో చెక్ చేసుకొని ఆయిల్ పోయండి. ఈ గరిటెకి 2 గరిటెల ఆయిల్ పోసాను నేను ఇక్కడ. అండ్ ఇప్పుడు ఆనియన్, గార్లిక్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్ కలర్ మారిన తర్వాత కాసేపు ఫ్రై చేయండి. ఇవి చేసేటప్పుడు మీరు అక్కడే ఉండేటట్టయితే హైలో పెట్టుకోండి. పక్కకెళ్ళి వేరే పనులు చేసుకునేటట్టయితే సిమ్‌లో కానీ, మీడియంలో కానీ పెట్టుకోండి. సో, ఆనియన్ కలర్ మారిన తర్వాత టమాటో వేయండి. టమాటో ఏది వేసిన తర్వాత మనం ఇలా మిక్స్ చేయాలి. ఏ ఐటెం వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి. తర్వాత పసుపు, టర్మరిక్ వేస్తున్నాను. సో, ఏది వేసినా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ధనియాల పొడి 1 స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్. మళ్ళీ కాస్త మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేస్తున్నాను. అది కూడా వేశాక బాగా ఫ్రై చేయండి. నేను వీడియో పాజ్ చేసి మరీ ఫ్రై చేస్తున్నాను. అండ్ కారపొడి, చిల్లీ పౌడర్ 1½ స్పూన్ వేశాను. ఇప్పుడు ఈ కరివేపాకు, సబ్బక్కి సప్పు వేస్తున్నాను. ఇవన్నీ వేశాక కూడా బాగా ఫ్రై చేయాలి వీటిని. నేను ఈ హ్యాండిల్ పట్టుకొని మరీ వీడియో పాజ్ చేసి చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఈ వంట చేసేటట్టయితే ఆ పని చేయండి. హ్యాండిల్ పట్టుకొని బాగా మిక్స్ చేయండి. ఆ క్యాబేజ్ పచ్చి స్మెల్ పోవాలి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్‌ని వంపేసి, ఈ పప్పుని మాత్రమే ఆ ఫ్రైలో వేసి సాల్ట్, ఇక్కడ నేను 1½ స్పూన్ సాల్ట్, నాది చిన్న స్పూన్ కాబట్టి 1½ స్పూన్ తీసుకున్నాను. లాస్ట్‌లో మీరు ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఉప్పు మితంగానే వేసుకోండి. ఎక్కువ వేసేస్తే దాన్ని తగ్గించడం కష్టం. అదే తక్కువ వేసుకుంటే తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఫ్రై అయ్యే లోపల పక్కన మనము చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోండి. అక్కడ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. జస్ట్ అలా మునగకుండా ఉండేంత వరకు వాటర్, తాగే నీళ్ళు, మంచినీళ్ళు పోసుకోండి. చూస్తున్నారు కదా, మరి ఎక్కువ లేదు. ఒకసారి పోసి అలా మిక్స్ చేసేసి కుక్కర్‌కి పెట్టేసేయండి. హైలో 3 విజిల్స్, సిమ్‌లో 2 విజిల్స్. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా క్యాబేజ్ పప్పు? చేయకపోతే చేసి ఎలా ఉందో చెప్పండి. సో, విజిల్స్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆఫ్ చేసి పక్కకు దించుకున్నాను. ఈ ప్రెషర్ పోయాకే ఓపెన్ చేయాలి కుక్కర్. ఎప్పుడు కూడా ఏ కుక్కర్ అయినా సరే ప్రెషర్ పోయిన తర్వాతే కుక్కర్ ఓపెన్ చేయాలి. కాసేపు పక్కన పెట్టేసుకోండి. సో, ప్రెషర్ పోయింది. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత చూశాను నేను. ప్రెషర్ పోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది హాకిన్స్ కుక్కర్. సో, పప్పు, క్యాబేజ్ అంతా బాగా ఉడికింది. దీనిని మెత్తగా ఇలా ఎనుపుకోండి. ఈ స్టిక్‌తో మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు చింతపండు మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది బాగా పిప్పి తీసేసి నీళ్ళను మాత్రమే ఇందులో పోయండి. ఇలా పోసి పక్కన స్టవ్ పైన
పోపు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఆయిల్‌లో వేసి ఆయిల్ నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. పోపు వేసి ఆ పోపుని తీసుకొచ్చి ఈ పప్పులో కలపండి. మీరు కావాలంటే కరివేపాకు, రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కారప్పొడేసాం కాబట్టి ఇంకా చాలు అనుకోని నేను వేయలేదు. ఈ పోపు వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసుకోండి. హైలోనే పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి పప్పుని. అప్పుడప్పుడు కాస్త ఇలా మిక్స్ చేయండి. మీకు టైట్‌గా కావాలి పప్పు అంటే ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచండి. మీడియంగా కావాలి అంటే ఆఫ్ చేసి దించేసుకోండి. నాకు ఇలా ఉంటే చాలు అనిపించింది. సో, ఇదనమాట క్యాబేజ్ పప్పు. ఎలా ఉంది? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నాన్ వెజ్ వాళ్ళకైతే ఏదైనా నాన్ వెజ్ ఫ్రై దీంట్లో పెట్టుకొని తినొచ్చు. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ ఫ్రై కానీ, ఏదైనా వెజ్ ఫ్రై కానీ దీంట్లోకి నంచుకొని తింటే చాలా బావుంటుంది టేస్ట్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియా వేంద్ర ప్రగడ రెసిపీస్.